ఎస్. సో ఇవాళటి వీడియోలో మనము డిస్కషన్ చేయబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హౌ టు యాడ్ ద కంటెంట్ లేదా హౌ టు డిలీట్ ద కంటెంట్, కట్ అండ్ పేస్ట్ లేదా కాపీ అండ్ పేస్ట్ అండ్ మాడిఫై. సో వీటిని మనం ఏంటంటే కోర్ కాన్సెప్ట్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో కోర్ కాన్సెప్ట్స్ అనేటివి మనము ఇవాళటి సెషన్లో మనము డిస్కషన్ చేద్దాం. అంటే యాక్చువల్గా ఇక్కడ కోర్ కాన్సెప్ట్స్ ఏంటివి అనే దానిపైన మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో సింపుల్గా ఏం లేదు, ఇక్కడ యాడ్ కంటెంట్ లేదా యాడింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డిలీట్ కంటెంట్ లేదా డిలీటింగ్ అనేసి మనం చెప్పుకుంటాం. తర్వాత కట్ అండ్ పేస్ట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత కాపీ అండ్ పేస్ట్ అని చెప్పచ్చు. దాని తర్వాత మాడిఫై లేదా మాడిఫైయింగ్. సో ఇవి కొన్ని మెయిన్ కోర్ కాన్సెప్ట్స్. ఇంకా ఉన్నాయి, లైక్ మనకు ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయడము, ఫాంట్ ఫ్యామిలీని చేంజ్ చేయడము, తర్వాత అలైన్మెంట్స్ని చేంజ్ చేయడము, ఇండెక్స్ తీసుకోవడం, ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి ఈ వీడియోలో మనము ఈ యాడింగ్ కంటెంట్, డిలీట్ కంటెంట్, కట్ అండ్ పేస్ట్, కాపీ అండ్ పేస్ట్, మాడిఫై అనేది ఎలా హెల్ప్ అవుతుంది, సో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి ఎలా యూజ్ చేయాలి వీటిని. సో ఇక్కడ యాడ్ కంటెంట్ అంటే మీరు ఒక పర్టికులర్ ప్లేస్లో, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వర్టికల్గా ఒక లైన్ అనేది మీకు బ్లింక్ అవుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వర్టికల్గా ఒక లైన్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఇలా చూడొచ్చు, ఇలా బ్లింక్ అవుతుంది. మీరు ఎనీ కంటెంట్ ఏదైనా ఒకటి యాడ్ చేస్తే ఆ కర్సర్ పాయింట్ ఏదైతే ఉందో దాని ఇన్సర్షన్ పాయింట్ అని కూడా అంటారు. సో ఈ పాయింట్కు లెఫ్ట్ సైడ్లో మనకు డేటా అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను యాడింగ్ అనే ఒక ఇన్ఫర్మేషన్ యూజ్ చేయాలి. అప్పుడు ఈ పాయింటర్ని ఏం చేసుకోవాలి, మనము డైరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసుకొని ఐఎన్జి యాడింగ్ కంటెంట్ అని చెప్పేసి ఇలా ఇచ్చాను. లేదు ఇక్కడ ఈ ప్లేస్లో డిలీటింగ్ కంటెంట్, డిలీట్ అని చెప్పేసి ఉంది. ఈ ప్లేస్లో నేను ఏంటంటే డిలీటింగ్ కంటెంట్ అని చెప్పేసి యాడ్ చేయాలి. అంటే యూ కెన్ యాడ్ ద కంటెంట్ అనేది నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో కర్సర్ పాయింట్ను మనం ఇక్కడ డౌన్ యారో ప్రెస్ చేస్తే నెక్స్ట్ లైన్కి వస్తుంది, అప్ యారో ప్రెస్ చేస్తే టాప్కి వెళ్తుంది. మన కీబోర్డ్లో అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారోస్ అంటే సింపుల్గా మీకు ఇలా కీబోర్డ్లో ఇలా కనిపిస్తాయి. ఇలా డౌన్ యారో, ఓకే, రైట్ యారో మరియు అప్ యారోస్ ఉంటాయి. ఈ యారోస్ ద్వారా ఇక్కడ ఏదైతే మనకి ఇన్సర్షన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం మూవ్ చేయొచ్చు. ఒక్కో లెటర్ మనకు రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాను విత్ హెల్ప్ ఆఫ్ ద రైట్ యారో. ఒక్కో లెటరు లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ లెఫ్ట్ యారో. సో లైన్ ఒక నెక్స్ట్ లైన్కు డౌన్ యారో వాడుతున్నాను, మళ్ళీ నెక్స్ట్ లైన్కు డౌన్ యారో వాడుతున్నాను. అప్ యారో అనేది మళ్ళీ టాప్ లైన్కు తీసుకెళ్తుంది. సో ఇలా యారోస్ను యూజ్ చేసి మనకు ఇన్సర్షన్ పాయింట్ను ఏ ప్లేస్లో ఉండాలి అనేది మనము ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గా మౌస్ పాయింటర్ను తీసుకొని ఇక్కడ క్లిక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ డిలీటింగ్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ డిలీటింగ్ అని యాడ్ చేయడానికి నేను మనకు ఏదైతే ఇన్సర్షన్ పాయింట్ కర్సర్ పాయింట్ ఉందో అక్కడ లెఫ్ట్ సైడ్ క్యారెక్టర్ను నేను డిలీట్ చేయాల్సి వచ్చినప్పుడు కీబోర్డ్లో మనకు బ్యాక్ స్పేస్ అనే ఒక కీ ఉంటుంది. సో దాన్ని ప్రెస్ చేస్తే కర్సర్ పాయింట్ అంటే డిలీటింగ్ కూడా ఇందులోనే మనకు డిలీటింగ్ ఆప్షన్ కూడా కవర్ అవుతుంది. చూడండి, నేను ఇన్సర్ట్తో పాటు డిలీషన్ కూడా యూజ్ చేస్తున్నాను.
ఇప్పుడు కర్సర్ పాయింట్ అంటే ఒక క్యారెక్టర్ ను రిమూవ్ చేయాలి. ఇక్కడ నేను DELETING అని రాయాలనుకుంటున్నాను. ఇక్కడ టీ పక్కన ఈ అనే లెటర్ ఉంది. ఐ వాంట్ టు రిమూవ్ దట్. నేను ఏదైతే కర్సర్ పాయింట్ ఇక్కడ మీకు కనిపిస్తుందో, ఇక్కడ కర్సర్ పాయింట్ ఏదైతే ఉందో దీని లెఫ్ట్ సైడ్ లో ఉన్న కీని రిమూవ్ చేస్తున్నాను. సో అలాంటి సందర్భంలో మనకి ఏంటంటే అక్కడ కర్సర్ పాయింట్ ప్లేస్ చేసి డైరెక్ట్ గా బ్యాక్ స్పేస్ ని యూజ్ చేస్తే అక్కడ ఒక లెటర్ డిలీట్ అవుతుంది. లేదు అలా కాదు, మనకు ఈ అనే లెటర్ ఉంది, బిఫోర్ ఈ ముందు మనం కర్సర్ పాయింట్ ప్లేస్ చేసుకొని ఆ ఈ అనే లెటర్ ను డిలీట్ చేయాలంటే మనకు రైట్ సైడ్ కర్సర్ పాయింట్ కు రైట్ సైడ్ లెటర్ ను మనం డిలీట్ చేయాలంటే డిలీట్ కీని ప్రెస్ చేస్తాం. ఇప్పుడు బ్యాక్ స్పేస్ ను యూజ్ చేస్తే ఏమవుతుందంటే టీ డిలీట్ అవుతుంది, కానీ మనకు టీ కాదు, దాని పక్కలో ఉన్న ఈ అనేది మనకు డిలీట్ అవ్వాలి. జస్ట్ యూజ్ ద డిలీట్ కీ. అంటే సింపుల్ గా ఏం లేదు, కర్సర్ పాయింట్ కు లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్స్ ను డిలీట్ చేయాలంటే బ్యాక్ స్పేస్ ను యూజ్ చేస్తాం ఇలాగా. ఓకే, ఒకవేళ రైట్ సైడ్ లో ఉన్నటివి మనము డిలీట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్సర్ పాయింట్ ఉంది, డిలీట్ వాడితే కర్సర్ పాయింట్ కు రైట్ సైడ్ లో ఉన్న క్యారెక్టర్స్ అనేటివి మనకు డిలీట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ నేను కర్సర్ పాయింట్ పేస్ట్ చేశాను, డిలీటింగ్ కంటెంట్. ఇలా మీరు ఏంటిదంటే కంటెంట్ అనేది యాడ్ చేయడము మరియు డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ స్మాల్ లెటర్ సి ఉంది, ఇక్కడ కర్సర్ పాయింట్ ప్లేస్ చేసి దాన్ని రిమూవ్ చేసి క్యాపిటల్ లెటర్ సి అనేది యాడ్ చేయాలి. సో మనం సి అనేది మన కర్సర్ పాయింట్ కు లెఫ్ట్ లో ఉంది కాబట్టి బ్యాక్ స్పేస్ ను వాడుతున్నాను. ఇన్ కేస్ సి అనేది మనకు రైట్ లో ఉంటే డిలీట్ ని వాడుకోవాలి. జస్ట్ నేను సిని డిలీట్ చేసి సి అనేది క్యాపిటల్ లెటర్ పెడుతున్నాను. దట్స్ ఇట్. సో ఇలా మీరు యాడింగ్ కంటెంట్, అది ఒక పారాగ్రాఫ్ ఇక్కడ కంటిన్యూషన్ లో ఇప్పుడు మీరు ఇక్కడ కర్సర్ పాయింట్ ప్లేస్ చేసి నెంబర్ ఆఫ్ వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ యాడ్ చేయొచ్చు, లేదా డిలీషన్ కూడా అలానే చేయొచ్చు. ఇంకా డిలీషన్ లో ఏంటంటే ఇప్పుడు నేను సింగిల్ లెటర్ ను డిలీట్ చేస్తాను. అలా కాకుండా కంప్లీట్ గా మీరు ఇలా క్లిక్ ను హోల్డ్ చేసుకొని ఇలా క్లిక్ ను హోల్డ్ చేసి ఇలా మనకి ఎంత వరకు కావాలనుకుంటున్నామో అంతవరకు సెలెక్ట్ చేసి క్లిక్ వదిలేసేసుకొని మీరు డైరెక్ట్ గా బ్యాక్ స్పేస్ కానీ డిలీట్ కానీ రెండిట్లో మీరు ఏది యూజ్ చేసినా కూడా ఆ డేటా అనేది మనకు డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ అయిన డేటాను మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవడానికి ఒకసారి మీరు కంట్రోల్ Z ని యూజ్ చేస్తే వన్ స్టెప్ బ్యాక్వర్డ్ అండు అని చెప్తాము, ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్స్ మీకు ఇక్కడ అండు రీడు అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మీకు ఇక్కడ అండు రీడ్ మీరు రైట్ క్లిక్ చేసినా కూడా జనరల్ గా ఇక్కడ కనిపించట్లేదు మీకు అండు రీడు ఆప్షన్స్. సో జనరల్ గా మీకు ఏమవుతుందంటే అండు రీడు అనే ఆప్షన్స్ ఉంటాయి, వాటి ద్వారా వన్ స్టెప్ మనం బ్యాక్వర్డ్ వన్ స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా మీకు ఈ కాన్సెప్ట్స్ అనేటివి హెల్ప్ అవుతాయి. ప్రస్తుతానికి మనకైతే డిలీటింగ్ యాడింగ్ అనేది ఎలా చేయాలనేది చూసాం. సో ఇక్కడ ఏదైనా కావచ్చు, మీరు దీన్ని ఈ విధంగా వర్కౌట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద థింగ్స్. సో ఇలా మీరు మొత్తాన్ని సెలెక్ట్ చేసి నాకు హెడ్డింగ్ అవసరం లేదు, ఇలా క్లిక్ ను హోల్డ్ చేసి ఇలా టోటల్ గా మనకు అవసరం లేదంతా అంటే ఏదైతే మనకి ఇక్కడ స్వైప్ అవుట్ చేయాలనుకుంటున్నామో దాన్ని టోటల్ గా సెలెక్ట్ చేసుకొని డిలీట్ ప్రెస్ చేయొచ్చు, లేదా బ్యాక్ స్పేస్ ను వాడచ్చు. లేదు ఓన్లీ సింగిల్ లెటర్ కావాలనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్నవి డిలీట్ చేయడానికి బ్యాక్ స్పేస్, రైట్ సైడ్ లో ఉన్నటివి డిలీట్ బటన్ యూస్ చేసుకుంటాం. సో కర్సర్ పాయింట్ మనకు కావాల్సిన ప్లేస్ లో ప్లేస్ చేసుకొని డేటా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఎంఎస్ అని ఉంది, ఎంఎస్ కాకుండా మైక్రోసాఫ్ట్ అని రాయాలి. ఎంఎస్ దగ్గర కర్సర్ పెట్టేసి ఎస్ దగ్గర బ్యాక్ స్పేస్ ను యూజ్ చేసి మైక్రో సాఫ్ట్ అని చెప్పేసి ఇలా రాసాను, మైక్రోసాఫ్ట్ వర్డ్ అని చెప్పేసి ఈ విధంగా రాసుకోవడం జరిగింది. సో దీన్ని నేను మైక్రో, ఎస్ క్యాపిటల్ అవసరం లేదు, స్మాల్ లెటర్ పెడుతున్నాను. ఇప్పుడు మనకు ప్రాపర్గా మైక్రోసాఫ్ట్ వర్డ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. సో ఇలా మీరు కంటెంట్ను యాడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మీరు డిలీట్ కూడా చేయడం ఎలానో చూసాము. మరి కట్ పేస్ట్, కాపీ పేస్ట్ అనేటివి ఎలా పనిచేస్తాయి? జస్ట్ ఏం లేదు, ఇప్పుడు ఈ హెడ్డింగ్ లైన్ అనేది ఇక్కడ ఉంది, ఈ లైన్ పూర్తిగా ఇక్కడ నేను రిమూవ్ చేసేసి సమ్ అనదర్ ప్లేస్ లో యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు కంప్లీట్ గా మనము
కట్ అనే ఆప్షన్ను యూజ్ చేసుకుంటాం. ఇవి కోర్ కాన్సెప్ట్స్. మీరు ఎంఎస్ వర్డ్లోనే కాదు, ఎనీ అప్లికేషన్లో మీరు వాడచ్చు. అది వర్డ్ అవ్వచ్చు, ఎక్సెల్ అవ్వచ్చు, పవర్ పాయింట్ అవ్వచ్చు, ఫోటోషాప్ అవ్వచ్చు, ఇన్ కేస్ ఏదైనా కోడింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో దీస్ ఆర్ ద కోర్ కాన్సెప్ట్. సో ఇక్కడ నుంచి నేను ఈ ప్లేస్ నుంచి దీన్ని ఇక్కడ రిమూవ్ చేసేసి ఇంకో అనదర్ ప్లేస్లో ఇక్కడ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ కట్ అండ్ పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. అంటే ఒరిజినల్ కంటెంట్ను రిమూవ్ చేసి ఇక్కడ సర్టైన్ ప్లేస్ నుంచి, ఇప్పుడు నేను ఇక్కడ ఉంది ఇలా సెలెక్ట్ చేశాను, ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి కట్ అని యూజ్ చేయొచ్చు. లేదు మనకు షార్ట్ కట్లో ఏంటంటే ఇక్కడ షార్ట్ కట్స్ వచ్చేసి Ctrl+X అనేది కట్ చేయడానికి, మరియు పేస్ట్ చేయడానికి వచ్చేసి ఇక్కడ ఏముంటుందంటే Ctrl+V అనేది పేస్ట్ అవుతుంది. అంటే Ctrl+X ఫర్ కట్, Ctrl+V ఫర్ పేస్ట్, అంటే వేరే దగ్గర యాడ్ చేయడం. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా కర్సర్ పాయింట్తో ఇలా సెలెక్ట్ చేయొచ్చు. మనం కీబోర్డ్తో కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కర్సర్ పాయింట్ ఇక్కడ మీరు ప్లేస్ చేసి షిఫ్ట్ను హోల్డ్ చేసుకొని డైరెక్ట్గా ఎండ్ కీని యూజ్ చేస్తే కర్సర్ పాయింట్, అంటే ఆ కర్సర్ పాయింట్ ప్లేస్ నుంచి కంప్లీట్గా లైన్ ఎండింగ్ వరకు సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇటు సైడ్ ఉందనుకోండి, షిఫ్ట్ను హోల్డ్ చేసేసి రైట్ యారోను ఇక్కడ మనకు హోమ్ అని ప్రెస్ చేస్తే కంప్లీట్గా మీకు బిగినింగ్ సెలెక్ట్ అవుతుంది. లేదు స్పెసిఫిక్గా మనకు ఒకే లెటర్ కావాలనుకున్నా కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇలా షిఫ్ట్ని యూజ్ చేసుకొని రైట్ యారో యూజ్ చేస్తే వన్ టైం ప్రెస్ చేస్తే వన్ లెటర్ సెలెక్ట్ అవుతుంది. ఇలా మీరు 1 by 1 లెటర్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో ఇది సెలెక్షన్కి సంబంధించిన ప్రాసెస్ కీబోర్డ్ ద్వారా షిఫ్ట్ను యూజ్ చేసుకొని అప్ యారో, డౌన్ యారో. ఇప్పుడు నేను డైరెక్ట్గా డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను, టోటల్గా ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అయింది. మళ్ళీ డౌన్ యారో, నెక్స్ట్ లైన్, మళ్ళీ డౌన్ యారో, నెక్స్ట్ లైన్, ఇలా లైన్ బై లైన్ సెలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ డౌన్లో ఉంది, షిఫ్ట్ను హోల్డ్ చేసి అప్ యారో ఇలా టోటల్గా మీకు టాప్ పొజిషన్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. లేదు అలా కాదు, టోటల్గా ఒకేసారి, ఇప్పుడు నేను మొత్తం ఒకేసారి టోటల్ ఇందులో ఎలా అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ Ctrl+A ప్రెస్ చేసినప్పుడు ఇట్ విల్ బి సెలెక్టెడ్ ద కంప్లీట్ టెక్స్ట్. ఈ టోటల్గా టెక్స్ట్ అనేది మనకు సెలెక్ట్ అవుతుంది. సో అలా ఈ సెలెక్షన్ కాన్సెప్ట్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో డైరెక్ట్గా మీరు షిఫ్ట్ను ఎండ్ ప్రెస్ చేస్తే కర్సర్ పాయింట్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఎండింగ్, లేదు Ctrl+Shift ఎండ్ అన్నాం అనుకోండి, ఇక్కడ కర్సర్ పెట్టి Ctrl+Shift ఎండ్ అన్నాను అనుకోండి, కర్సర్ పాయింట్ దగ్గర నుంచి టోటల్గా డౌన్కు సెలెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కర్సర్ పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ నుంచి Ctrl+Shift హోమ్ ప్రెస్ చేస్తే కంప్లీట్గా కర్సర్ పాయింట్ దగ్గర నుంచి బిగినింగ్కు సెలెక్ట్ అవుతుంది. ఇలా మీకు ఈ కర్సర్ పాయింట్స్ అంటే సెలెక్షన్ అనేది ఈ విధంగా చేయడం జరుగుతుంది. సెలెక్షన్ ఆల్సో ఇట్స్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద లైక్ ఎంఎస్ వర్డ్. అంటే కోర్ కాన్సెప్ట్లో సెలెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం రాయొచ్చు ఈ ప్లేస్లో, ఓకే, యూజింగ్ సెలెక్షన్ అని చెప్పేసి ఇక్కడ రాసుకోవచ్చు. సో సెలెక్షన్ అనేది కూడా ఇట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మాడిఫికేషన్ చేసేటప్పుడు సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో ఇప్పుడు మీరు కట్ చేయాలన్నా, కాపీ చేయాలన్నా సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఇలా సెలెక్ట్ చేసుకొని దీని Ctrl+X, ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్స్ వాడుకోవచ్చు మీరు. సో ఇక్కడ షార్ట్ కట్స్ను కూడా నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే Shift+End అనేది యూస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకు కర్సర్ పాయింట్ దగ్గర నుంచి, అంటే పాయింట్ కర్సర్ ప్లేస్ నుంచి మనకేమవుతుందంటే లైన్ ఎండింగ్ వరకు సెలెక్ట్ అవుతుంది. Shift+End, it select from cursor point to line ending position. కర్సర్ పాయింట్ అంటే ఇట్ సెలెక్ట్ ఫ్రమ్ కర్సర్ పాయింట్ టు లైన్ ఎండింగ్ పొజిషన్, లేదా ఫ్రమ్ ద కర్సర్ పాయింట్ పొజిషన్ టు లైన్ ఎండింగ్ పొజిషన్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫర్దర్గా సెలెక్ట్స్. ఓకే, నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను, మళ్ళీ ఇక్కడ Shift+Home అన్నాను అనుకోండి. ఏం చేస్తుంది ఇది మనకు అంటే
it selects from cursor point to line ఎండింగ్ కాదు, ఇప్పుడు ఏమవుతుందంటే బిగినింగ్ పొజిషన్, లైన్ బిగినింగ్ పొజిషన్ కు మనకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అదే విధంగా డైరెక్ట్ గా టోటల్ గా మనకు సెలెక్ట్ కావాలి అంటే ఇక్కడ కంట్రోల్+A, ఇక్కడ మీకు కంట్రోల్+A అనేది మరి యూస్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే సెలెక్ట్ ఆల్, కంట్రోల్+A ఏమవుతుంది ఇక్కడ మనకు సెలెక్ట్ ఆల్ అంట. ఇప్పుడు కంట్రోల్ A అంటే టోటల్ గా డాక్యుమెంట్ లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్. ఇక్కడ ఇంకా కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి సెలెక్షన్ గురించి. అవి ఏంటివి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే Ctrl+Shift+Home, Ctrl+Shift+End. ఇది కూడా ఏమవుతుంది మీకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్సర్ పాయింట్ ఇక్కడ ప్లేస్ చేశాను. Ctrl+Shift+Home అనేది ఏమవుతుంది అంటే కర్సర్ పాయింట్ నుంచి టోటల్ గా బిగినింగ్ కు సెలెక్ట్ అవుతుంది. కర్సర్ పాయింట్ దగ్గర నుంచి టోటల్ బిగినింగ్ ఎన్ని లైన్స్ అయినా ఉండనివ్వండి. సో ఇదేంటే ఓన్లీ సింగిల్ లైన్, మల్టీ లైన్స్ కూడా ఉన్నా కూడా మీకు సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ Ctrl+Shift+Home ఏం చేస్తుంది హోమ్ అనేది, ఓకే, ఇట్ సెలెక్ట్స్ ఫ్రమ్ కర్సర్ పాయింట్ టు బిగినింగ్ పొజిషన్ ఆఫ్ ది ఆల్ లైన్స్. సింగిల్ లైన్ కాదు, ఆల్ లైన్స్. ఇట్ సెలెక్ట్స్ ఫ్రమ్ కర్సర్ పాయింట్ టు బిగినింగ్ పొజిషన్ ఆఫ్ ది ఆల్ లైన్స్. అన్ని లైన్స్ టోటల్ గా బిగినింగ్, పేజ్ బిగినింగ్ మనకి ఎక్కడైతే ఉందో కర్సర్ పాయింట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అలానే ఈ Ctrl+Shift+End అనేది తీసుకుంటున్నాను. ఎండ్ కీని ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ సెలెక్ట్స్ ఫ్రమ్, ఓకే, కర్సర్ పాయింట్ టు ఎండింగ్ పొజిషన్. ఇక్కడ రాంగ్ రాసాం మనం, బిగినింగ్ పొజిషన్ ఆఫ్ ది ఆల్ లైన్స్. అన్ని లైన్స్ కు బిగినింగ్ వెళ్తుంది. ఇది ఇట్ సెలెక్ట్ ఫ్రమ్ కర్సర్ పాయింట్ టు ఎండింగ్ పొజిషన్ ఆఫ్ ది ఆల్ లైన్స్ అని చెప్పేసి ఇలా తీసుకో, పొజిషన్ ఆఫ్ ది ఆల్ లైన్ అంటే అక్కడ ఎన్ని లైన్స్ అయితే ఉన్నాయో ఆ అన్ని లైన్స్. సో ఇక్కడ ఏదో మనకు ద ఆల్ లైన్స్ అని చెప్పేసి రాయొచ్చు, ద అవసరం లేకుండా ఆఫ్ ది ఆల్ లైన్స్. సో ఇలా మీకు Shift+End, Shift+Home, Ctrl+Shift+Home, Ctrl+Shift+End, తర్వాత Ctrl+A అనేది షార్ట్ కట్ కి టోటల్ గా సెలెక్షన్ గురించి హెల్ప్ అవుతుంది. ఇంకా ఇక్కడ మనం ఏంటిదంటే ఒక సింగిల్ లెటర్ సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ ను హోల్డ్ చేసి ఆరోస్ ను వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఆరో అంటే లెఫ్ట్ సైడ్ లెటర్, రైట్ ఆరో అంటే రైట్ సైడ్ లెటర్. ఆ విధంగా మనకు సెలెక్షన్స్ అనేటివి చేయొచ్చు. ఎనీహౌ ఫైన్. ఇక్కడ నేను కట్ అండ్ పేస్ట్ అనే కాన్సెప్ట్ గురించి చూస్తున్నాను. సో ఇక్కడ నేను టోటల్ గా ఇలా సెలెక్ట్ చేస్తున్నాను, ఇలా కర్సర్ పెట్టేసి Shift+End ప్రెస్ చేస్తున్నా, Ctrl+X అంటే ఇక్కడ నుంచి పూర్తిగా కట్ చేసి నేను ఎక్కడైతే కర్సర్ పాయింట్ ప్లేస్ చేశానో ఆ ప్లేస్ లో Ctrl+V లేదా రైట్ క్లిక్ చేసి మనకు పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా యాజ్ ఇట్ ఈస్ ఫార్మాట్స్ అక్కడ కంటెంట్ అనేది పేస్ట్ అవుతుంది. లేదా ఇక్కడ నేను Ctrl+V అనే షార్ట్ కట్ ని యూస్ చేస్తే ఆటోమేటిక్ గా పేస్ట్ అవుతుంది. బట్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని మీరు డిలీట్ చేసి కర్సర్ అక్కడ పెట్టేసి బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, కరెక్ట్ గా ఇక్కడ మీకు సెట్ అవుతుంది. సో ఇలాగా మీకు కట్ అండ్ పేస్ట్ అంటే ఒక ప్లేస్ నుంచి పూర్తిగా దాన్ని రిమూవ్ చేసి ఇంకో ప్లేస్ లో యాడ్ చేయడాన్ని కట్ అండ్ పేస్ట్ గా చెప్పుకుంటాం. Ctrl+X కట్, Ctrl+V ఫర్ పేస్ట్. సో దిస్ ఇస్. మరి కాపీ అండ్ పేస్ట్ ఏంటిది అంటే నాకు ఇక్కడ ఉండాలి ప్లస్ టాప్ లో కూడా ఉండాలి. అంటే వి నీడ్ టు క్రియేట్ ఏ డూప్లికేట్ కంటెంట్. ఒక డూప్లికేట్ కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఫర్ దట్ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, కాపీ, Ctrl+C ఫర్ కాపీ అండ్
కంట్రోల్ ప్లస్ వి ఫర్ పేస్ట్. కంట్రోల్ వి అనేది కామన్, పేస్ట్ అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, సెలెక్షన్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. కర్సర్ పాయింట్ ఇక్కడ పెట్టి షిఫ్ట్ ఎండ్, కంట్రోల్ సి ఫర్ కాపీ, ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. దీన్ని కొంచెం కిందికి తీసుకురండి. ఎంటర్ ప్రెస్ చేస్తే కిందికి వస్తుంది. మీరు అక్కడ కర్సర్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలా కిందికి వస్తుంది. నేను ఇక్కడ కర్సర్ పాయింట్ మళ్ళీ టాప్ అప్ యారో వాడుకొని టాప్కి తీసుకెళ్ళాను. మీరు ఇక్కడ డిలీట్ ప్రెస్ చేసినా కింద ఉన్నది పైకి వస్తుంది. అక్కడ ఎంటీ ప్లేస్ డిలీట్ అయిపోతే కింద ఉన్న కంటెంట్ పైకి వస్తుంది. సో అక్కడ కర్సర్ పాయింట్ ప్లేస్ చేసుకొని కంట్రోల్ ప్లస్ వి పేస్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను డిలీట్ చేస్తాను, ఎంటీ స్పేస్ పైకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ కంటెంట్ ఉంది, ఇక్కడ కంటెంట్. అంటే ఇక్కడ ఏం చేశాను యాక్చువల్గా నేను ఏంటిదంటే డూప్లికేట్ చేసుకున్నాను. యూ నీడ్ టు క్రియేట్ డూప్లికేట్. ఇది ఒకటే కాదు, టోటల్గా ఇలా మనము కంప్లీట్గా ఇలా క్లిక్ పట్టుకొని టోటల్గా మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి ఫర్ కాపీ, ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ వి ఫర్ పేస్ట్, రైట్ క్లిక్ చేసి కంట్రోల్ వి పేస్ట్, యాజ్ ఇట్ ఈస్ కంటెంట్ అనేది పేస్ట్ అవుతుంది. సో ఇలాగా మీకు కంప్లీట్గా పేస్టింగ్ అంటే కాపీ అండ్ పేస్ట్ అనే కాన్సెప్ట్ మనకు ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ లైక్ కట్ అండ్ పేస్ట్, కాపీ అండ్ పేస్ట్ అనే కాన్సెప్ట్స్ మనకు హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఫైన్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ సెషన్లో మనము మాడిఫై కాన్సెప్ట్స్ ఎలా వాడాలి, మాడిఫికేషన్స్ అనేవి ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. సో ఈ సెషన్ ఇక్కడ వరకు మనం స్టాప్ చేసుకుందాం. విల్ కంటిన్యూ ద మాడిఫై కాన్సెప్ట్. మనం సెలెక్షన్ చూసాము, యాడింగ్ చూసాము, డిలీటింగ్ చూసాము, కట్ పేస్ట్, కాపీ పేస్ట్ గురించి చూసాము. మాడిఫై గురించి నెక్స్ట్ సెషన్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.